ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 4వ తేదీ. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను ఆశ్రయించువాడు. కీర్తనల గ్రంథము 91:1వ చరణం. కొంతకాలం క్రితం కాంగ్రిగేషనల్ రికార్డులో ఒక కథ కనిపించింది. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను ఆశ్రయించువాడు అనే మాటలను అది సూచించింది. అమెరికా దేశపు సైన్యానికి చెందిన 19 ఏళ్ల సిపాయికి పతకం బహుకరించబడింది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జపాను దేశస్థులైన ఖైదీలను ఒంటి చేత్తో తీసుకొచ్చినందుకు అతనికి ఆ పతకం లభించింది. అతడే స్వయంగా ఈ కథను వివరించాడు. ఆ పతకానికి నేను అర్హుణ్ణి కాదని మీలో ఎవరైనా తెలుసుకోవాలన్నదే నా కోరిక. అది ఇలా జరిగింది. నాతో పాటు 5 సైనికులం జపాను వారి చేతికి చిక్కాం. తుపాకీ బాయినట్ మా మెడ మీద పెట్టి మమ్మల్ని అడవిలో గుండా తీసుకెళ్లారు. నాతో ఉన్న కామ్రేడ్లను ఒకరి వెంట ఒకరిని హతమార్చి కాళ్ళు చేతులు నరికివేయడం నేను కళ్ళారా చూస్తున్నాను. నేను 23వ కీర్తన చెప్పాను. ప్రభు నేర్పిన ప్రార్థన కూడా చేశాను. నేను ఎలాగైనా చనిపోతాను, కానీ శత్రువులకు నా ముఖంలో భయం కనిపించకూడదనుకున్నాను. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వణికిపోతూనే బురదలో నడుచుకుంటూ వెళుతున్నాను. మెడకు బాయినట్ గట్టిగా తగులుతోంది. చిన్నప్పుడు చీకటిగా ఉన్న వీధిలో నడిచేటప్పుడు నేను ఈలవేస్తూ వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు కూడా ఈలవేయడం ప్రారంభించాను. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అనే పాట ఈలవేస్తున్నాను. అకస్మాత్తుగా వేరొకడు నాతో కలిసి ఇదే పాట పాడుతున్నట్టు నాకు అనిపించింది. అది మరెవరో కాదు, నన్ను బంధించి తీసుకువెళ్తున్న జపాను సైనికుడే. అతడు కూడా ఆ పాటను ఈలవేసి పాడుతున్నాడు. అంతలోనే నా మెడ మీద ఆనించిన తుపాకీ వెనక్కి తీసినట్లు అనిపించింది. వెనక ఉన్న అతడు నా ప్రక్కన చేరి నడుస్తున్నాడు. క్రైస్తవ గీతాలలో ఉన్న ఔన్నత్యాన్ని విన్న ప్రతిసారి నేను ఆశ్చర్యపోకుండా ఉండలేను అని అతడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను ఎగిరి గంతేశాను. కొద్దిసేపు మాటలలో ఆ జపాన్ సైనికుడు ఒక మిషన్ స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు నాకు అర్థమైంది. నా సండే స్కూల్ దినాలలో నేను ఆ స్కూలుకు విరాళాలు కూడా ఇచ్చాను. ఆ జపాను కుర్రాడు యుద్ధం గురించి మాట్లాడుతూ జపాను క్రైస్తవులు యుద్ధాన్ని ఎంతగా అసహించుకుంటారో తెలియజేశాడు. క్రైస్తవ్యంలో ఉన్న శక్తి గురించి మేమిద్దరం ఏకీభవించాం. దాని ప్రకారం నిజంగా జీవించడానికి క్రైస్తవులు ధైర్యం చేస్తే ఏం జరుగుతుందో అని చర్చించుకున్నాం. ఆ తర్వాత మా కుటుంబాల గురించి, మా ఇళ్ల గురించి మాట్లాడుకున్నారు. చివరికి జపాను దేశస్థుడి సలహా మేరకు ఆ బురదలోనే మోకరించి బాధలలో ఉన్న మానవాళి కోసం మేము ప్రార్థన చేశాం. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము భూమి మీద మనుషులందరూ కలిగి ఉండాలని వేడుకున్నాం. మేము పైకి లేచినప్పుడు నన్ను యుద్ధ ఖైదీగా అమెరికా ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లగలవా అని అతడు నన్ను అడిగాడు. నేను క్రైస్తవుడిగా జీవించడానికి, జపాను క్రైస్తవ దేశంగా మారడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే అని అతడు చెప్పాడు. మార్గంలో అనేక మంది క్రైస్తవులైన జపాను సైనికుల్ని అతడు గుర్తించాడు. వాళ్ళు కూడా నాతో కలిశారు. మేము ఒకరినొకరు ఎలా కలుసుకున్నది, మేము ఎక్కడికి ఎందుకు ఎలా వెళుతున్నది తెలియజేస్తూ అతడు ఒక్కొక్కటి వారికి వివరిస్తుంటే వారి కళ్ళల్లో కనిపించిన నిరీక్షణ, సంతోషాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. దారి పొడవునా మేము క్రైస్తవ్యం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మా శిబిరాన్ని సమీపించినప్పుడు మేము పరస్పర అంగీకారంతో ఒక ఒప్పందానికి వచ్చాం. వాళ్ళు కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ చూస్తుండగా నేను చేతిలో తుపాకీ పట్టుకొని వాళ్ళని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్ళాలి. అదండి అసలు విషయం. ఆ విధంగా నా జీవితంలో ఎదురైన ఈ అద్భుత అనుభవానికి ఈ పతకాన్ని తీసుకునే అర్హత నాకు లేదని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.